సిద్దిపేట గంగమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల వంశీధర్రావు ఆకాంక్షించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరుగుతున్న గంగమ్మ తల్లి 30వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన వంశీధర్రావుకు సంఘం సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గంగమ్మ తల్లి వార్షికోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఆ గంగమ్మ తల్లి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఎస్ఎన్ సత్యం, సురేందర్ గౌడ్, వెంకట్ ఉన్నారు. సహిత గంగాభవాని దేవాలయం 30వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు గంగమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున బోనాలతో విచ్చేసినటువంటి గంగపుత్ర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా అమ్మవారిని, సిద్దిపేట పట్టణ ప్రజలందరినీ, అలాగే గంగపుత్ర సోదరీమణులందరినీ కూడా చల్లగా ఆశీర్వదించాలని వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఈ ఆలయ అభివృద్ధి కోసం అవసరమైన సందర్భంలో నేను తప్పకుండా సహకరిస్తానని మీరందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.